శాతవాహన నిధుల అక్రమార్కుడు అనర్హుడు రిటైర్డ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఎం రవీందర్ను వెంటనే తొలగించాలని శాతవాహన ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ ఫోరం ప్రతినిధులు డిమాండ్ చేశారు. నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టి దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయడంతో పాటుగా దోషులను శిక్షించాలంటూ యూనివర్సిటీ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాతవాహన విశ్వవిద్యాలయంలోని పనిచేస్తున్న రిటైర్డ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఎం రవీందర్ 2018 నుంచి 2019 వరకు పనిచేసి వ్యక్తిగత కారణాలతోటి రాజీనామా చేసి వెళ్లిపోయారన్నారు. తర్వాత తిరిగి 2021లో వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ సంకశాల మల్లేష్ నియామకం అయిన తర్వాత నేరుగా విశ్వవిద్యాలయం ద్వారానే వీసీ నోట్ అప్రూవల్ ద్వారా ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే ఉన్నత విద్య తెలంగాణ ప్రభుత్వ నియామాలకు విరుద్ధంగా నియామకం చేసుకుని ఈసీ ద్వారా ఆమోదం చేసుకున్నారన్నారు. ఒక రిటైర్డ్ ఉద్యోగి తన రిటైర్మెంట్ తర్వాత 3 సంవత్సరాల కాలం వరకు ఉద్యోగం చేసే వెసులుబాట్లు కలదు. అయినప్పటికీ మళ్లీ నియామకం చేసుకుని ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసి 2024 వరకు కొనసాగుతూ అక్రమాలకు అవినీతికి ఆజ్యం పోశారన్నారు. అలాంటి అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు జియో నంబర్ 22 ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి శాతవాహన విశ్వవిద్యాలయానికి ఫైనాన్స్ ఆఫీసర్గా ఒక రిటైర్డ్ ఉద్యోగి ఎం రవీందర్ను అపాయింట్ చేయడం జరిగింది. అతను రిటైర్డ్ అయింది అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్గా, కానీ ఆయన డిప్యూటీ ట్రెజరీ ఆఫీసర్గా తప్పుడు ధ్రువపత్రాలతో ఉద్యోగంలో చేరడం జరిగింది. తర్వాత 2018లో జాయిన్ అయిన తర్వాత తన వ్యక్తిగత కారణాలతో 2019లో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసిన అనంతరం ఒక 3 సంవత్సరాల కాలం తర్వాత మళ్ళీ కొత్త వైస్ ఛాన్సలర్గా 2021లో ప్రొఫెసర్ ఎస్ మల్లేష్ గారు నియామకం అయిన తర్వాత ఈ యొక్క ఎం రవీందర్ ఫైనాన్స్ ఆఫీసర్ రిటైర్డ్ అయినటువంటి వ్యక్తిని గతంలో రిటైర్డ్ అయినటువంటి ఓఎస్డి ఒక అవినీతి అక్రమార్కుడు, పాఠాలు చెప్పని నిత్య పాఠాలు చెప్పని బోధకుడు ఆయన. ఆ యొక్క వన్నాల రమేష్ సిఫారసుతోని ఈ యొక్క రవీందర్ని 2021లో పునర్నియామకం చేసుకోవడం జరిగింది.